హాయ్ అండి. ఆల్రెడీ కటింగ్ పోస్ట్ చేశాను కదా! పఫ్ స్లీవ్స్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చూడండి, స్లీవ్స్ అయితే చాలా బాగొచ్చాయి. ఆల్రెడీ కస్టమర్స్‌కి ఇచ్చాను. ఫీడ్‌బ్యాక్ కూడా చాలా మంచిగా వచ్చిందండి. క్లాత్ చాలా తక్కువుండే అయితే చాలా అడ్జస్ట్ చేసి కుట్టాననమాట. ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసి కుట్టేయండి అక్క అని చెప్పారు. సో, అందుకని తప్పలేదు. అడ్జస్ట్ చేసి కుట్టాను. పాట్ నెక్ అయితే పెట్టాను చూడండి. శారీ వచ్చేసి వైట్ కలర్ ఉందండి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనము షే బెల్ట్ అనేది జాయింట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఈ క్లాత్ వచ్చేసి మందంగా ఉంది, అందులో మనకి సరిపోలేదు కదా అనేసి ఒక్క లేయరే వేస్తున్నాను. నార్మల్గా మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే నేను డబల్ లేయర్ అయితే జాయింట్ చేస్తానండి. కానీ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే సరిపోలేదు కదా, మనకి చిన్నగా వచ్చింది కాబట్టి ఇలా సింగిల్ లేయర్ అయితే వేస్తున్నాను. ఇదైతే చాలా మందంగా ఉంది, అందుకని లైనింగ్ కూడా ఒక్క లేయర్ వేస్తే సరిపోతుందండి. ఫస్ట్ అయితే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేదాన్ని మనము ఇలాగా స్టార్టింగ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలాగ నీట్గా ఒక పావించు ఖర్చుతో నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇలాగా ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా ఇలా కట్ చేసేసుకొని తర్వాత లైనింగ్ ఇలా ఓపెన్ చేసి పైన అయితే ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. కుట్టులోనే ఉంటుందండి, కుట్టు మర్చిపోకుండా మార్చుకుంటూ ఉండాలి. తర్వాత ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఇలాగ నీట్గా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా ఇలాగ కట్ చేసేసుకోండి. ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి ఇలాగా. ఇదైతే మందంగా ఉంది కదా, అందుకని నేను ఒక్క లేయరే వేశాను. తర్వాత జాయింట్ సైడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇలాగా పాదం వైపు పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలాగ నీట్గా చూడండి. ఇందాక పెద్ద కుట్టు పెట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ కుట్టు మార్చేసి మళ్ళీ స్టిచ్ అయితే వేస్తున్నాను. కుట్టు మాత్రం మర్చిపోకండి అసలు మార్చుకోవడం అనేది. ఇలాగ నీట్గా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకొని మళ్ళీ ఇలాగ తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. మర్చిపోకుండా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చే లేయర్ని మనము పాదం వైపు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత రెండోది వచ్చేసి జాయింట్ సైడ్ ఉంటుంది కదండి, ఆ సైడ్ మనం ఫస్ట్ పాదం వైపు పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలాగ కరెక్ట్గా వస్తాయండి. నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. దీనికైతే పాట్ నెక్ అయితే పెట్టమన్నారు. సో నేను 2 బ్లౌజులు, మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. 2 బ్లౌజులు కూడా ఒకటేసారి కట్ చేశాను నేను, అందుకనేసి నెక్కులు అయితే కట్ చేయలేదు. ఇలాగా మార్క్ అయితే చేసుకోండి. 5 ఇంచెస్ వచ్చిందండి వీప్ పొడవు వచ్చేసి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇక్కడైతే 3.5 ఇంచెస్కి ఇలాగ మార్క్ పెట్టేసుకొని నీట్గా బాక్స్ షేప్లో అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగ నీట్గా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇలాగ నీట్గా రౌండ్ అయితే ఇచ్చేయండి ఇలాగ. తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే మార్క్ చేసేసుకోండి ఇలాగా. తర్వాత స్లోగా ఇలాగ రౌండ్గా అయితే పాట్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగ నీట్గా పాట్ అయితే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇలాగ నీట్గా కటింగ్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేయండి. ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలాగ ఒకదానిపైన ఒకటి లైనింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. కానీ నెక్కులు మాత్రం కట్ చేయకూడదండి, ఎందుకంటే డిఫరెంట్గా ఉంటాయి కదా. కటింగ్ వీడియో చూడండి, అయితే మీకు అర్థమవుతుంది. ఇలాగ నీట్గా రైట్ సైడ్లో, అంటే రైట్ సైడ్ మన వైపు ఉండేలాగా ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ వచ్చేసి దానిపైన ఇలా పెట్టేసుకొని నీట్గా పిన్స్ అయితే పెట్టుకోండి. అటు ఇటు జరగకుండా, పాట్ నెక్ కదండి, అటు ఇటు జరగకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. తర్వాత ఇలాగా పావించు ఖర్చుతో నీట్గా స్టిచ్ అయితే వేసేయండి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అయితే పెడుతున్నాను, డోరీస్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకి ఓపెన్ చేయడానికి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. సో అందుకని ఇక్కడైతే థ్రెడ్ కరెక్ట్గా ఇక్కడ వచ్చేలాగా స్టిక్ చేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ కార్నర్లో. తర్వాత ఇలాగా చిన్నగా రఫ్ అయితే ఇచ్చేసేయండి.
ఇది క్లాత్ కాదు కదా, తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత ఇలాగ నీట్‌గా రౌండ్ అంతా కూడా పావించు ఖర్చుతో స్టిచ్ అయితే వేసేయండి ఇలాగ. చూడండి ఇలాగ నీట్‌గా స్టిచ్ అయితే వేసేయండి సర్దుకుంటూ. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఆ కార్నర్‌లో కరెక్ట్‌గా పెట్టేసుకొని దానిపైన కుట్టు పడేలాగా నీట్‌గా స్టిచ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత ఇలాగ రఫ్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలాగ తిప్పేసుకొని నీట్‌గా పావించు ఖర్చుతో స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా కూడా అంతా కూడా నీట్‌గా కటింగ్ అయితే చేసేయండి. ఇలాగ నీట్‌గా ఒక పావించు ఖర్చు ఉంచేసి కట్ చేయండి. ఇలాగ నీట్‌గా కటింగ్ అయితే చేసేయండి. ఇదంతా మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇలా మిర్రర్స్ ఇదంతా కట్ చేసామంటే కత్తెర అనేది తొందరగా సాన అనేది పోతుందంట. సో ఇలాగ నీట్‌గా అక్కడక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. తర్వాత ఇలాగ పిన్స్ తీసేసుకొని మొత్తం కూడా నీట్‌గా ఇలాగ ఓపెన్ అయితే చేసిన తర్వాత దీన్ని ఇలా లాగేస్తే చూడండి కార్నర్ ఎంత నీట్‌గా వచ్చిందో కదా. చాలా ఈజీ అండి. ఇలాగ ముందే గనుక గుర్తు పెట్టుకొని పెట్టేసుకుంటే మనకి పెద్ద పని అనేది ఉండదన్నమాట. ఓపెన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా నీట్‌గా వస్తుంది. తర్వాత ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్‌గా. ఇలాగ నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఎడ్జ్‌కి రౌండ్‌గా. ఇలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడాని అంతా జాయింట్ చేసేయండి నీట్‌గా. చూడండి రౌండ్ అయితే ఎంత బాగా వచ్చిందో కదా. పాట్ నెక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలాగ నీట్‌గా ఇప్పుడు మొత్తం కూడా జాయింట్ చేసేసుకోండి. అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టేసుకుని తర్వాత నీట్‌గా టాప్ స్టిచ్ పెట్టేసుకొని నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ నీట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కూడా ఇలాగ కట్ చేసేసాను నేను. వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి అంతా చూపించట్లేదండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే జాయింట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్‌కి మనకి జాయింట్స్ అయితే పడతాయని చెప్పాను కదా, ఎందుకంటే మనకు క్లాత్ లేదు. సో తప్పదండి, జాయింట్స్ అయితే వేయాల్సొస్తది. ఇది కూడా తిప్పేసుకోవడమేనండి, ఎందుకంటే డిజైన్ వచ్చింది కదా. బ్యాక్ పార్ట్ తిప్పేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తిప్పేసుకోవాలి మనము. ఇలా నీట్‌గా రెండు కూడా పెట్టేసుకుని ఇక్కడైతే జాయింట్ పడుతుంది. చూడండి ఇక్కడ పావించు ఖర్చుతో ఇది కూడా నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓన్లీ నెక్ ఒక్కటి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అంతా కూడా పావించు ఖర్చుతో కట్ చేసేసుకుని ఇలాగ తిప్పేసుకుని ఒక కుట్టు అయితే వేసేయండి. ఓన్లీ లైనింగ్ మీద పడేటట్టుగా ఒక కుట్టు అయితే వేసేసేయండి. తర్వాత ఇలాగ మళ్ళీ లోపలికి అనేసి ఆ నెక్ చుట్టూతా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎడ్జ్కి పడేలాగా నీట్‌గా స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత ఇక్కడ జాయింట్ చేయకున్న ముందు ఇక్కడ జాయింట్ అయితే పడుతుందని చెప్పాను కదా. సో ఈ జాయింట్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ పాట్ నెక్ మనం కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్‌లో. సో అది కానీ ఇంకేదైనా క్లాత్ మిగిలితే అదైనా సరే ఇలాగ అడ్జస్ట్ అయితే చేసేయండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగైతే పెట్టేసుకోండి. ఒక మార్క్ అయితే వేసేయండి ఇలాగా. చూడండి క్రాస్ వస్తుందా లేదా స్ట్రైట్‌గా ఉంటుందా అనేసి ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడైతే ఇలాగైతే మార్క్ చేసేస్తున్నాను నేను. ఒకసారి చూడండి, నేను ఫస్ట్ పెట్టింది అది రాంగ్ అనమాట. ఎందుకంటే డిజైన్ చూసుకోండి, ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది చూసారా. అందుకని నేను తీసి మళ్ళీ ఇలాగైతే పెట్టాను. ఇప్పుడు మనకి క్రాస్‌గా వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. మనం జాయింట్ చేసినట్టుగానే అస్సలు కనిపించదు. ఇక్కడ ఇలాగైతే నీట్‌గా కటింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఇది ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనము. చూడండి ఇలాగా ఇక్కడ కూడా ఇలాగా ఒక పావించి లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. మనం జాయింట్ వేసినట్టు కూడా అసలు వాళ్ళకి తెలియకూడదు. అంత ఫినిషింగ్ నీట్‌గా రావాలన్నమాట.
చూడండి ఇలాగా స్టిచ్ అయితే వేసేసుకోండి. అక్కడ కనిపిస్తుంది కదండి మీకు జాయింట్ వేసినట్టు అస్సలు తెలియట్లేదు చూడండి. ఎందుకంటే డిజైన్ మనం పర్ఫెక్ట్‌గా పెట్టాం కదా! అందుకనేసి మనం జాయింట్ చేసినట్టు అసలు తెలీదనమాట. ఒక చిన్న ప్రాబ్లమ్ అయితే అయిందండి. ఏంటంటే ఇది చాలా మందంగా ఉంది కదా క్లాతు. సో, కొంచెం కుట్టేటప్పుడు నేనైతే ఇబ్బంది పడ్డానండి. జాయింట్ చేసినప్పుడు కానివ్వండి, అలాగా కొంచెం లావుగా అయ్యేదనమాట. అందులో మిర్రర్స్ వచ్చాయి కదా! సో, ఇలాగైతే ఇప్పుడు జాయింట్ అయితే చేసేసుకోండి నీట్‌గా. పెద్ద కుట్టు పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేయండి. చూడండి ఇలాగ పెట్టేసుకొని నీట్‌గా జాయింట్ అయితే చేసేయండి. నేను కుట్టు మాత్రం మర్చిపోనండి. దేనికది వేస్తాను. గుర్తుపెట్టుకొని మరీ మారుస్తూ ఉంటాననమాట. అలాగ అలవాటయిపోయింది. స్టార్టింగ్ నుంచే మనం అలాగ అలవాటు చేసుకోవాలి. ఇలాగ నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి ఇలాగా స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా అంతా కూడా నీట్‌గా కటింగ్ అయితే చేసేయండి. నీట్‌గా కటింగ్ అయితే చేసేయండి ఇలాగా. నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇంకో పార్ట్ కూడా నేను జాయింట్ చేశానండి ఆల్రెడీ. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం మనము. ఒక సైడ్ అయితే జాయింట్స్ పడతాయని చెప్పాను కదా! ఇక్కడైతే ఇలాగా లైనింగ్ అయితే జాయింట్ చేసుకోండి. ఇలాగా పైన స్టిచ్ వేసేసుకొని తర్వాత తిప్పేసి మళ్ళీ దానిపైన అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా ఇలాగ జాయింట్ అయితే చేసేయండి లైనింగ్. ఇలాగ నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకొని మళ్ళీ తిరిగేసి ఒక స్టిచ్ అయితే వేసేయండి. తర్వాత ఇలాగా నీట్‌గా పెట్టేసుకొని ఫోల్డ్ చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా అంతా కూడా నీట్‌గా కటింగ్ అయితే చేసేయండి. ఇలాగ నీట్‌గా పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా అంతా కూడా నీట్‌గా కటింగ్ అయితే చేసేయండి. ఇలాగ నీట్‌గా మిడిల్‌కి అయితే ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే ఫినిషింగ్ నీట్‌గా ఇచ్చారు. సో, అది పోకుండా మనము స్టిచ్చింగ్ అయ్యేలాగా చేసేయాలంటే ఇక్కడ ఫోల్డ్ చేశాను చూడండి. మనం ఎక్స్ట్రా పావించు ఖర్చు తీసుకున్నాం కదా! సో, అది ముందుగానే మనం ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలాగ నీట్‌గా ఫోల్డింగ్ అయితే చేసేయండి. ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకోటి కూడా నేను ఫోల్డ్ చేస్తున్నాను. మనం జాయింట్ అయితే వేసాం కదా చంక భాగంలో. సో, అటు సైడే మనకి లోపలికనేది మలిచి కుట్టేసేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా నీట్‌గా రాంగ్ సైడ్‌లో పెట్టేసుకొని కట్ వర్క్ దగ్గర నీట్‌గా స్టిచ్ అయితే వేసేయండి. చిన్న కుట్టే పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు జాయింట్ చేస్తున్నాం కదా! తర్వాత ఇలాగ నీట్‌గా అనేసుకొని పెద్ద కుట్టు పెట్టేసుకొని నీట్‌గా స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ నీట్‌గా ఇలాగా అనుకుంటూ స్టిచ్ అయితే వేసేయండి. పాదం లేపాల్సిన అవసరం కూడా లేదండి. నీట్‌గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తదనమాట. నీట్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో కదా! కట్ వర్క్ అయితే అలానే ఉంది. ఇప్పుడు ఈ సైడ్‌కి అయితే కొంచెం జాయింట్ అనేది పడుతుందండి. దానికోసం మనము ఎక్స్ట్రా వేరే క్లాత్ తీసుకుని అయితే జాయింట్ అయితే చేసేసుకుందాము. చూడండి ఇలాగా రైట్ సైడ్ మన వైపు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా జాయింట్ వేయడం కోసము, అదైతే రాంగ్ సైడ్ మన వైపు ఉండాలన్నమాట. ఇలాగ పెట్టేసుకొని నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోండి. జాయింట్ చేసినట్టు కూడా కనిపించదు. ఇంకో సైడ్ కూడా అలానే జాయింట్ చేసుకుందాము. ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఇలాగ రాంగ్ సైడ్ మన వైపు ఉండాలన్నమాట. పెట్టేసుకొని పావించ్ ఖర్చుతో స్టిచ్ వేసుకొని తర్వాత ఇలాగా తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కూడా అంతా కట్ చేసేసుకోండి నీట్‌గా. అయిపోయిందండి. ఇంకో హ్యాండ్ కూడా నేనైతే స్టిచ్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టక్స్‌లో అయితే వేసేసుకుందాము. నేనైతే ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే
టక్స్ ఎంత చిన్నగా వేశారంటే అంత చిన్నగా వేశారు. అసలు కనిపించట్లేదనమాట. మీకు కనిపిస్తుంది కదా చూడండి. ఒక 1 ఇంచు 2 ఇంచెస్ కూడా కనిపించట్లేదు బయటకి మనకి, అంత ఘోరంగా వేశారు. ఇక్కడైతే వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి నేను కస్టమర్స్ని చూసి వేస్తానండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనకి ఇవ్వడానికి వస్తారు కదా, సో వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరికి ఎలా వేయాలనేది. సో అలా చూసేసి వేస్తాను. ఇప్పటి వరకు అయితే నాకైతే ఏ రిమార్కు రాలేదండి, మాకు కుదరలేదని కానీ అలాగా ఏం రాలేదు. పర్ఫెక్ట్గానే వచ్చాయి. రెండిటికి కూడా వేసేసుకున్న తర్వాత ఇలా షేప్ పట్టీలు అయితే జాయింట్ చేసుకుందాము. ఇలా ఒక లేయర్ తీసుకొని ఇలాగ పెట్టేసుకొని నీట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా. నెక్స్ట్ ఇలాగా ఫోల్డింగ్ అయితే రోల్ చేసేసుకుని తర్వాత ఇలాగ రెండు కూడా కలిపేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ముందు మనం ఎక్కడైతే వేసామో దానిపైన కుట్టుపడేలాగా నీట్గా ఇలాగైతే వేసేసుకోండి. ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి. ఇది రివర్స్ చేయడానికి కొంచెం కష్టమైందండి, ఎందుకంటే క్లాత్ అనేది చాలా మందంగా ఉంది కదా, ఎక్కువ స్పేస్ అనేది లేక కొంచెం రావడానికి కొద్దిగా ఇబ్బంది అయింది. చాలా గట్టిగా తీయాల్సి వచ్చింది. చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసేయండి ఇలాగా. చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకోటి కూడా నేను జాయింట్ చేశాను. ఇప్పుడైతే ఉక్స్ పట్టీ అయితే వేస్తున్నానండి. ఉక్స్ పట్టీకి రైట్ సైడ్లో ఉండాలి. ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ మన వైపు పెట్టేసుకొని పైన లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత ఇలాగా ఇప్పుడైతే మనము నెక్ అనేది తిరిగేసుకున్నాం కదా, సో పైన ఖర్చు అనేది కనిపించకూడదు. పైన కింద రెండు దగ్గర కూడా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్లాక్ కలర్ అయ్యేసరికి అంతగా కనిపించట్లేదండి మీకు. ఇలాగా ఫోల్డ్ అయితే చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నీట్గా. తర్వాత ఇలాగ తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, పోగులు అనేది బయటికి రాకుండా. చూడండి ఇక్కడ కూడా పైన కూడా స్టిచ్ అయితే వేసేసి ఇప్పుడు కాజా పట్టీ అయితే కుట్టేద్దాము. కాజా పట్టీకి వచ్చేసి రాంగ్ సైడ్ మన వైపు ఉండాలండి. ఇలాగ అది కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇలాగ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. అది కూడా ఇలాగ ఫోల్డ్ చేసి నీట్గా ఒక 1.5 ఇంచ్ వెడల్పు అయితే పెట్టేసుకోండి. ఇలాగా మనం కాజాలు చేతితో కుట్టుకునే పనికైతే స్టార్టింగ్లోనే కుట్టు అనేది వేసేసుకోవాలండి. నేనైతే మిషన్తో వేస్తున్నాను, సో అందుకనేసి ఎడ్జ్లో ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వేరే కలర్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇది బ్లాక్ కాబట్టి కనిపించట్లేదు. మన ముందు వీడియోస్లో కూడా ఉందండి. ఇలాగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. కాజాలు అయితే వేసేసుకోండి. మార్క్స్ అయితే పెట్టేసుకోండి ముందే, అయితేనే మీకు కరెక్ట్గా వస్తుంది లెంత్ అనేది. ఇలాగ నీట్గా కుట్టు వేసేసుకోండి. 1-2 సార్లు కుట్టేస్తే మీకు చెయ్యి అనేది బాగా తిరుగుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇలాగా ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగా టక్స్ అయితే వేసేద్దాము. మనం ఆల్రెడీ కటింగ్లో పెట్టుకున్నాం కదండి, చిన్న టక్ అయితే పెట్టుకున్నాం కదా గుర్తుండడం కోసం. ఇలాగైతే రెండు వైపులా 4 ఇంచెస్ పొడవుతో నీట్గా క్రాస్గా వేసేసుకోండి. తర్వాత రెండు కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని ఎక్కువ తక్కువ అనేది ఏమైనా ఉందో చూసుకొనేసి కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలాగ నాకైతే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక్క గీత అంతా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, మెయిన్ క్లాత్ అలా ఉండిపోయిందనమాట, అదైతే కట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగ నీట్గా పెట్టేసుకుని
ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం అయితే కట్ చేసేయండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. ఇదైతే వీప్ పట్టి కోసము ఇలాగా పావించు ఖర్చుతో నీట్గా స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా. సారీ అండి, ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. దానికోసము ఇలాగ నీట్గా ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ముందు వేసేసుకున్న తర్వాత ఇలాగా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇలాగ నీట్గా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి. ఇలాగా చిన్నగా ఒక పాదమించ్ అంతా నెక్ సైడ్కి క్రాస్గా తీసుకోండి. ఎందుకంటే మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయన్నమాట. అయితే నేను ఎక్కువ శాతం కటింగ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటానండి. ఇంకా మీకు చూపించడం కోసం కట్ చేయకుండా ఇలాగైతే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలాగ ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ నేను టక్స్ అనేది పెట్టుకున్నాను అనమాట. మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి అలా పెట్టాను. తర్వాత ఇలాగా 2 హ్యాండ్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకోండి. తర్వాత ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలనేసి ఇలాగ మార్క్ అయితే చేసేయండి. ఇలాగ నీట్గా మార్క్ చేసుకొని ఇలాగా మార్క్ చేసేసుకొని ఒక నీడిల్ కానివ్వండి లేదా ఇలాగ ఏదైనా ఒకటి తీసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఇలాగ నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకొని షోల్డర్ వరకు మన సైడ్ పెట్టుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆపోజిట్ సైడ్కి పెట్టాలండి. ఇలాగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆపోజిట్ సైడ్లో అయితే పెట్టాలి. చూడండి, ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏమో మన సైడ్ పెట్టుకోవాలి. షోల్డర్ వరకు ఒక 3 కుచ్చులు అయితే సరిపోతాయండి. తర్వాత ఆపోజిట్ సైడ్లో పెట్టాలన్నమాట. ఒక 3 మన సైడ్ వస్తాయి, మళ్ళీ అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్లో ఇంకో 3 వస్తాయి. అప్పుడే ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. అన్నీ ఒక సైడే పెట్టేస్తే లుక్ అనేది అంత బాగుండదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. ఇక్కడ మిడిల్కి అయితే ఒక మార్క్ అయితే చేసేసుకోండి. ఇలాగా ఎట్ సైడ్ దట్ సైడ్ జాయింట్ చేసుకోవాలండి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడు జాయింట్ చేయకూడదు హ్యాండ్ అనేది. అది దేనికైనా సరే అండి, డ్రెస్సెస్ కానివ్వండి ఇలాగ బ్లౌజులకు కానివ్వండి దేనికైనా సరే ఇలాగే జాయింట్ చేసుకోండి. అప్పుడే హ్యాండ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. లేదంటే అలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జాయింట్ చేస్తే ఒక సైడ్కి లాగినట్టు అయిపోతుందండి హ్యాండ్. ఇలాగ నీట్గా మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా ఎక్కువ తక్కువ అంటే 1/2 ఇంచు ఖర్చు పట్టాలి కదా. సో ఎక్కడైనా ఎక్కువ తక్కువ అయి ఉంటే కనుక ఇప్పుడు ఇంకో స్టిచ్ వేసేటప్పుడు చూసుకుని స్టిచ్ అయితే వేసేయండి. చూడండి, ఇలాగా స్టిచ్ అయితే వేసేయండి. ఇలాగ నీట్గా సర్దుకుంటూ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. అయిపోయిందండి. ఇంకొక హ్యాండ్ కూడా నేను జాయింట్ చేసేసాను. ఫ్రిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడైతే బ్లౌజ్ జాయింట్ చేసుకుందాము. దానికి ఇలాగా ఏ పార్ట్ కా పార్ట్ మార్క్ అయితే చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దేనికదే మార్క్ అయితే చేసేసుకోండి. ఇలాగా నీట్గా మార్క్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ 2 ఒకదానిపైన ఒకటి నీట్గా ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. నాకైతే షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారండి, మీకు చెప్పాను కదా కటింగ్ వీడియోలో. దానికైతే ఇలాగ మార్క్ చేసుకొని అందాజుగా నేనైతే మార్క్ అయితే వేసేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా కుట్టు వేసినా కూడా వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వచ్చిందంట.
నాకు తెలిసిపోతుందండి చంక లూజ్ ఎంత ఉంటుంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుంది, దాన్ని బట్టి ఫుల్ హ్యాండ్ లూజ్ ఎంత పెట్టాలి అనేసి అప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. ఇలాగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఖర్చులు అయితే పైకి ఉండేలా చూసుకోండి. ఇలాగ మార్క్ చేసుకున్న విధంగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. మనకి హ్యాండ్ దగ్గర చంక భాగంలో ప్లస్ గుర్తొస్తే హ్యాండ్ అనేది పట్టేదండి. అప్పుడే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇలాగా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత తిప్పేసుకొని ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. అయిపోయాక ఈ దారాలు ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా ఇలాగ కట్ చేసుకోండి. ఇలాగ నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇంకో సైడ్ కూడా జాయింట్ అయితే చేసేయండి. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను అంతా చూపించట్లేదు. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడ ఏ టిప్స్ ఉన్నా మీకు కూడా అర్థమవుతాయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇలాగా ఇంకో సైడ్ కూడా నీట్గా మార్క్ చేసుకొని ఖర్చులు అయితే పైనకే ఉండేటట్టుగా చూసుకోండి. ఇలాగా చంక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసేయండి. ఇలాగా నాకు ఎక్కువ తక్కువ ఏం రాలేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఇలాగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డోరీస్కి అయితే క్లాత్ అడ్జస్ట్ చేస్తున్నానండి. నీట్గా బ్లాక్ ఇంకా ఇదైతే కొంచెం మిగిలిందనమాట. సో రెండు వేస్తే బాగుంటుందనేసి కటింగ్ అయితే చేశాను. ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేయండి. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది ప్లెయిన్ ఉంది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఇంకోటి పెట్టేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకొని ఎండింగ్లో ఇలా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేయండి. అయిపోయిందండి. డోరీస్ అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి చాలా బాగుంది కదా. డోరీస్ కూడా పెట్టేశానండి. బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. పాట్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది. ఫీడ్బ్యాక్ కూడా అంతే బాగా వచ్చిందండి. ప్లస్ గుర్తు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా లుక్ అయితే ఇంత బాగా వచ్చిందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.